బీహార్ రాష్ట్రంలో ఓట్ల సవరణ కార్యక్రమం గత కొద్ది నెలలుగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీసింది. రాబోయే 2-3 నెలల్లో బీహార్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇంత అత్యవసరంగా ప్రత్యేక ఓట్ల సవరణ కార్యక్రమం ఎందుకు చేపట్టారు? చేపట్టిన సవరణ కార్యక్రమాన్ని కూడా నెల రోజుల సమయం మాత్రమే ఇచ్చి నెల రోజుల్లోనే ప్రతి ఓటరు తిరిగి దరఖాస్తు పెట్టుకోవాలి. తర్వాత తన ఓటుని కావాలనుకుంటే అతను తన బర్త్ సర్టిఫికెట్ లేదా తన నివాస ఆధారాలు ఇవన్నీ పెడితే తప్ప లేకపోతే ఓటు రాదని చెప్పి ఈ రకమైన సవరణ కార్యక్రమం చేపట్టారు. దీని మీద బీహారే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. బీహార్లో నెల రోజుల సమయం ఇచ్చి అందరినీ దరఖాస్తు పెట్టుకోమని ఇంత హడావుడిగా చేయడం కారణంగా చాలా మంది ఓట్లు కోల్పోతారని చెప్పి ఆందోళన చేసినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఈ రకంగా కార్యక్రమం చేయడంతో దీని వెనకాల ఏదో జరుగుతుందన్నటువంటి అనుమానాలు కూడా మొత్తం ప్రజల్లో ఏర్పడినటువంటి పరిస్థితి. అయినా ఎలక్షన్ కమిషన్ మాకున్నటువంటి అధికారంతో మేము చేస్తున్నాం, మాకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం అని చెప్పి వాదన చేసింది. కనీసం ఓటర్ లిస్టు మొత్తాన్ని డిజిటల్ ఫామ్లో ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు. లేదు అక్కడ ఇంకా కొంత సమయం పెంచమన్నా పెంచలేదు. ఏ రకంగా ప్రతిపక్షాలు చెప్పినా వినకుండా అధికార పార్టీ చెప్పినట్టుగా విన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో సుప్రీంకోర్టు నిన్న స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మీరు ఇప్పుడు ఓట్ల సవరణ కార్యక్రమం చేపట్టింది కొనసాగించండి, కానీ మీరు 65 లక్షల మంది ఓట్లను తొలగించారు ఏకాఏకిన. ఈ 65 లక్షల మంది ఓట్లను ఎందుకు తొలగించారో ఆ వివరాలన్నీ వెబ్సైట్లో పెట్టాలి. స్థానిక పంచాయతీ ఆఫీసులో కూడా వాటి డిస్ప్లే చేయాలని చెప్పింది. మరి 65 లక్షల మంది ఎందుకు ఇంతమందిని పెద్ద సంఖ్యలో తొలగించారంటే దాదాపు 22 లక్షల మంది చనిపోయిన ఓటర్లు అని చెప్పారు. మరి నిజంగా వాళ్ళంతా చనిపోయినట్టుగా వీళ్ళు ఎక్కడ నిర్ధారణ చేసుకున్నారు? చనిపోయినట్టుగా వాళ్ళందరూ ఏమైనా పూర్తి రిపోర్ట్లు వచ్చాయా? ఈ రకమైన 65 లక్షల తొలగింపు అనేది ఒక శాస్త్రీయబద్ధం లేదు, ఒక లీగాలిటీ లేదు. దీని మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు వాటిని అన్ని వెబ్సైట్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 65 లక్షలు నిజంగా ఓట్ల తొలగింపు నిజంగా వాళ్ళు ఓటర్లు కాదా, వాళ్ళకి నిజంగా అర్హత లేదా, ఈ విషయాలన్నీ త్వరలో అవన్నీ మన ముందుకి వస్తాయి. రెండోది, ఓటు ఉండాలంటే గతంలో ఏదో ఒకటి మనకు ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఉన్నా ఏ రకమైన ఆధారాలు ఉన్నా ఓటు వచ్చేది. హౌస్ ట్యాక్స్ కడుతున్నా ఇట్లాంటి ఏ ఆధారాలు తీసుకొని. కానీ ఈసారి చెప్పింది ఏంటంటే ఓటు ఉండాలంటే మీరు పాస్పోర్ట్ అని ఉండాలి, లేదా బర్త్ సర్టిఫికెట్ అని ఉండాలి, లేదా పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ అని ఉండాలి. ఈ రకమైనటువంటి అన్ని అడిగారు. దీంట్లో ఆధార్ అడగలేదు, ఓటర్ కార్డు అడగలేదు, ఏ ట్యాక్స్ బిల్లులు అడగలేదు. దీని కారణంగా పేదవాడి ఇంటి దగ్గర ఎవరికి బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది, ఎవరికి పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉంటుంది, ఎవరికి పాస్పోర్ట్ ఉంటుంది. ఈ రకమైన డాక్యుమెంట్ల కారణంగా ఈ పెద్ద ఎత్తున ఈ ఓట్లు కోల్పోయారు. ఈ నిజమైన ఓటర్లు కూడా ఇలా ఓట్లు కోల్పోయే పరిస్థితి. ప్రత్యేకంగా బీహార్లో ఉన్నట్టు అనేక మంది వలస కార్మికులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తుంటారు. అర్జెంటుగా నెల రోజుల్లోనే చేసుకోవాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దీని కారణంగా ఈ రకంగా ఇంత భారీ సంఖ్యలో తొలగించాల్సి వచ్చింది. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అనే పేరుతోటి ఈరోజు అమలు చేసిన బీహార్లో చేసిన సిస్టమ్ అనేది ఒక రకంగా సిటిజన్షిప్, పౌరసత్వం ఉంటేనే మీకు ఓటు అనే పద్ధతిలో వచ్చింది. మరి పౌరసత్వానికి ఓటుకి పౌరసత్వాన్ని ఉందా లేదా అతనికి అనేది దాన్ని వేరే పద్ధతిలో పౌరసత్వానికి సంబంధించిన వెరిఫికేషన్ చేస్తే వేరు. కానీ ఓటుకు సంబంధించి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి వెరిఫికేషన్ యొక్క అవసరం ఏం కనపడదు. కానీ ఎన్నికల ముందు ఈ రకంగా టేకప్ చేయడం ఈరోజు ప్రజల్లో విశ్వసనీయత ఎలక్షన్ కమిషన్ కోల్పోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా చెప్పింది, తిరిగి ఓటు చేరాలనుకుంటే తొలగించిన 65 లక్షల్లో కూడా ఓటర్ తిరిగి నమోదు కావాలంటే ఆధార్ని బేస్ చేసుకోండి అని చెప్పింది. ఆధార్ కార్డు ఉంటే మీరు ఓటు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చిన పరిస్థితి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ కార్యక్రమం బీహారే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ రకంగా చేస్తామని చెప్పింది. ఇటువంటి పరిస్థితుల్లో హడావుడిగా కాదు, ప్రతిపక్షాలని రాజకీయ పక్షాలన్నింటినీ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి, ప్రజలకు కూడా విశ్వసనీయత కల్పించాలి. ఎలక్షన్ కమిషన్ అనేది ఇది స్వతంత్ర సంస్థ, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. దీని ఒక పక్షపాతం లేకుండా నిర్వహించాలి. ఆ రకంగా ప్రజల్లో విశ్వసనీయత కల్పించాలి. ప్రజాస్వామ్య హక్కులు నిలబడేటట్టుగా ఉండాలి. లేకుండా పోతే ఈ ఎన్నికల వ్యవస్థనే ఈరోజు భ్రష్టు పట్టే పరిస్థితి, విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి వస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది చాలా చారిత్రాత్మకమైంది. ఖచ్చితంగా దీన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది.